ఓకే, బ్రేకింగ్ న్యూస్ ఆర్ఆర్బీ ఏఎల్పీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఈరోజు మనము ఆర్ఆర్బీ ఏఎల్పీ నోటిఫికేషన్ గురించి, అందులో పోస్టుల సంఖ్య ఎంత ఉంది, క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎలా ఉంది, సో దీని గురించి మనం క్లియర్ కట్గా తెలుసుకుందాం. అలానే ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఎలా ఉంటుంది అనే దాని గురించి మనం ఇక్కడ క్లియర్ కట్గా తెలుసుకుందాం. సో ఒకసారి మీరు ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్కి సంబంధించినటువంటి ఏఎల్పీ నోటిఫికేషన్స్, రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్, ఓకే, అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలండి. సో ఈ నోటిఫికేషన్లో కానీ మీరు తీసుకున్నట్లయితే మనకి ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్లో మనకి 29వ తారీఖు మనకి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఇవ్వడం జరిగింది. సో ఒకసారి డేట్ గుర్తుపెట్టుకోండి, మనకి 29/3/2025 మనకి మార్చి నెల 29వ తారీఖున మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఆల్రెడీ దీని గురించి మనకి ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి ఓపెనింగ్ డేట్ కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి 12వ తారీఖు నుంచి మనకి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఓకేనా, ఏప్రిల్ 12వ తారీఖు నుంచి మనకి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయండి. సో మీరు అడగొచ్చండి, మరి ఇక్కడ క్లోజింగ్ డేట్ ఎప్పుడని చెప్పేసి అడగొచ్చు. క్లోజింగ్ డేట్ వచ్చేసరికి మనకి 11/5 అంటే ఏంటి, ఇక్కడ మనకి మే నెల. ఓకేనా, నెక్స్ట్ మనకి మే 11వ తారీఖు వరకు కూడా మనకి ఈ అప్లికేషన్స్ అనేవి మీరు అప్లై చేసుకోవచ్చు. మనకి నైట్ వచ్చేసరికి 12 గంటల వరకు కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయండి. బట్ వాడు ఇచ్చినప్పటికీ కూడా మనం ఏం చేస్తాము అంటే ముందే అప్లికేషన్స్ అప్లై చేయడం బెస్ట్. ఎందుకు అంటే ఇక్కడ మనకి లాస్ట్లో సర్వర్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి అప్లికేషన్స్ మాత్రం మీరు ముందే కంపల్సరీగా అప్లై చేయండి. మరి లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఫీ పేమెంట్, మీరు ఫీజు పేమెంట్కి సంబంధించి మరొక 2 డేస్ అంటే 13వ తారీఖు నెక్స్ట్ మే 13వ తారీఖు వరకు కూడా మీకు అప్లికేషన్స్ అనేవి ఫీ పేమెంట్ అయితే మాత్రం మీరు పే చేసుకోవచ్చు అండి. అయితే అప్లికేషన్ లాస్ట్ డేట్ మాత్రం 11 కాబట్టి ఫీ పేమెంట్కి మాత్రం మరొక 2 డేస్ అనేటువంటిది కూడా మీకు ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి అప్లికేషన్లో ఏమన్నా మాడిఫికేషన్స్ ఉన్నప్పుడు మనం ఈ డేట్స్ని కానీ గమనించినట్లయితే మనకి మే నెలలో మనకి 14వ తారీఖు నుండి గ్యారెంటీగా మనకి ఇక్కడ మే నెలలో 14వ తారీఖు నుండి మనకి 23వ తారీఖు వరకు సేమ్ అదే నెల. మే నెల 23వ తారీఖు వరకు కూడా ఈ అప్లికేషన్కి సంబంధించినటువంటి కరెక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ కరెక్షన్స్ అనేవి మీరు క్లియర్ కట్గా అక్కడ మనము సాల్వ్ చేసుకోవచ్చండి. ఇలాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఇలాంటి ఏమన్నా ఉన్నా కానీ కంపల్సరీగా మనము రైల్వేకి సంబంధించి కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోండి, ఏ ఒక్క చిన్న మిస్టేక్ ఉన్నా కానీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. కాబట్టి దీన్ని ఉద్దేశించి మనము కంపల్సరీగా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 14 నుంచి 23వ తారీఖు వరకు మీరు అప్లై చేసినప్పటికీ వన్స్ మీరు చెక్ చేసుకోండి, ఏమన్నా కానీ మనకి ఇక్కడ మాడిఫికేషన్స్ ఉన్నట్లయితే కంపల్సరీగా సాల్వ్ అయిపోతాయి. మరి దీనికి సంబంధించినటువంటిది మొత్తం కూడా మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రమే ఇక్కడ అప్లై చేయవలసి ఉంటుంది. ఓకేనా, మీరు అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయవలసి ఉంటుంది, ఆఫ్లైన్ మోడ్ అనేది లేదండి. మరి ఇక్కడ మనకి అసిస్టెంట్ లోకో పైలట్, దీనికి సంబంధించినటువంటి మనకి ఏజ్ లిమిట్, మరి ఏజ్ లిమిట్ అనేటువంటిది కానీ తీసుకున్నట్లయితే మనకి 1వ తారీఖు 7వ నెల 2025 అంటే మనకి జూలై 1వ తారీఖు కల్లా మీ ఏజ్ ఎంత ఉండాలి అంటే 18 నుంచి 30 సంవత్సరాల మధ్యనే ఉండాలి అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా, మీ ఏజ్ వచ్చేసరికి 18 to 30 ఇయర్స్ మాత్రమే ఉండాలి. 18కి బిఫోరు 13కి అబోవ్ ఉన్నా కానీ అప్లికేషన్స్ అనేవి రిజెక్ట్ అవుతాయి. మరి ఇక్కడ టోటల్ వేకెన్సీస్ చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. మనకి పోస్టుల సంఖ్య 9,970 పోస్టులు అనేటువంటివి మనకి ఇవ్వడం జరిగిందండి. ఓకేనా, మనకి నెంబర్ అనేది చూడండి, మనకి అప్రాక్సిమేట్లీ మనకి ఒక 10,000 వరకు మనకి పోస్టులు అనేటువంటి ఇవ్వడం జరిగింది. కాబట్టి 9,970 అనేటువంటిది చాలా పెద్ద ఫిగర్. కాబట్టి మనకి పోస్టుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ని తెలుసుకుందాం. ఒకసారి మీరు ఇక్కడ ఏజ్ లిమిట్ గురించి కొంచెం మీరు జాగ్రత్తగా ఇక్కడ అబ్జర్వ్ చేయాలండి. ఏజ్ లిమిట్ ఇప్పుడే చెప్పాం మనం ఎంత ఉండాలి అంటే 18 to 30 ఇయర్స్ ఉండాలి అని చెప్పేసి అన్నాం. అయితే ఈ 18 to 30 ఇయర్స్ ఏంటి అంటే జనరల్ కేటగిరీకి సంబంధించండి. మరి ఇక్కడ మనకి ప్రతిసారి కూడా మనం చెప్తూ ఉంటాం ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీకి సంబంధించి కంపల్సరీగా ఏమవుతుందండి 5 ఇయర్స్ అనేటువంటిది మనకి ఏజ్ అనేటువంటిది రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే 30 + 5 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అలానే ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 3 ఇయర్స్ అంటే 30 + 3 33 ఇయర్స్ ఉన్నా కానీ ఇక్కడ అప్లై చేయవలసి ఉంటుంది. కాబట్టి అలానే మనకి ఎక్స్ సర్వీస్ మెన్ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ దీని గురించి మనకి
నోటిఫికేషన్లో క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. సో దాన్ని మీరు పర్టికులర్గా అబ్జర్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి మనకి. సో ఇక్కడ వచ్చేసరికి మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది క్లియర్ కట్గా ఇక్కడ మనకి మెన్షన్ చేశారండి. సో ఇక్కడ వచ్చేసరికి అన్రిజర్వ్డ్కి సంబంధించి మనకి డేట్ ఏంటి అంటే సో 2వ తారీఖు 7వ నెల 1995వ సంవత్సరం వరకు సో కంపల్సరీగా మనకి ఎవరైతే ఇక్కడ ఏజ్ ఉంటుందో వాళ్ళు గ్యారెంటీగా అప్లై చేసుకోవచ్చు. అదే ఓబీసీ వాళ్ళు అనుకోండి మనకి 1992వ సంవత్సరం ఉన్నా కానీ అప్లై చేయవచ్చు. ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీ అయితే మాత్రం 1990వ సంవత్సరం వరకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది అప్పర్ ఏజ్ లిమిట్. మరి ఇక్కడ లోవర్ ఏజ్ లిమిట్ అంటే మనకి 1 నెక్స్ట్ 7 2007 అంటే 2007 కంపల్సరీగా మనకి 2007 జూలై 1వ తారీఖు తర్వాత ఎవరైతే జన్మించి ఉంటారో వాళ్ళే అప్లై చేయవలసి ఉంటుంది. దానికి ముందు జన్మించినటువంటి వ్యక్తులకి సో ఇక్కడ మనకి అప్లికేషన్స్ అప్లై చేయడం అనేది కుదరదండి. కాబట్టి దాన్ని కూడా మనం అబ్జర్వ్ చేయవలసి ఉంటుంది. మరి ఇక్కడ ఉండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అని చెప్పేసి ఇచ్చాడు మనకి. సో ఈ క్వాలిఫికేషన్స్కి సంబంధించి కూడా మనకి సో డీటెయిల్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఫీజుకి సంబంధించి కూడా మనకి ఇక్కడ 500 రూపీస్ అనేటువంటిది సో మనకి ఇక్కడ ఫీజు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇది ఏంటి అంటే మనకి ఇక్కడ సో జనరల్ కేటగిరీకి అండి. అదే మనకి ఇక్కడ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కానీ ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించి కానీ తీసుకుంటే మనకి అప్లికేషన్ ఫీజు అనేది మనకి కేవలం 250 రూపాయలు మాత్రమే చెల్లించవలసి ఉంటుంది. సో దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు గమనించాలి. సో ఇక్కడ మరి నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఈ ఫీజు అనేటువంటిది రిఫండబుల్ కూడా ఉందండి. సో రిఫండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజు ఫర్ దోస్ అటెండింగ్ CBT 1. సో ఇందులో మనకి CBT టెస్ట్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 ఎవరైతే సో ఇక్కడ అప్లికేషన్ పెట్టిన తర్వాత ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి గ్యారెంటీగా ఇక్కడ మనకి ఫీజు అనేటువంటిది మళ్ళీ మీరు కట్టిన ఫీజు కూడా రిఫండ్ వస్తుంది. కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనకి ఏమి లేవండి. సో నెక్స్ట్ వన్ నుండి ఇక్కడ మనకి పార్ట్ బికి సంబంధించి నెక్స్ట్ CBT 1 నెక్స్ట్ CBT 2కి సంబంధించినటువంటి సిలబస్ను కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ ఉండి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేటువంటిది కానీ తీసుకున్నట్లయితే మనకి సో ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఫస్ట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే CBT 1 ఇచ్చాడు. ఓకేనా, కంప్యూటర్ బేస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ 1 అనేటువంటిది ఉంటుంది. తర్వాత ఇక్కడ వచ్చేసరికి CBT 2 ఓకేనా, కంప్యూటర్ బేస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ 2 అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కంప్యూటర్ బేస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేటువంటిది సో మనకి కంప్యూటర్ ఎగ్జామ్ జరుగుతుందండి. అలానే నెక్స్ట్ ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ DV అంటే డాక్యుమెంట్ వెరిఫికేషను. తర్వాత ఏమవుతుంది అంటే మెడికల్ వెరిఫికేషన్ అనేటువంటిది ఇక్కడ జరగడం జరుగుతుంది. మరి ఇక్కడ మనకి CBT 1కి సంబంధించి మనకి ఓకేనా మనకి ఇక్కడ పర్టికులర్గా CBT 1కి సంబంధించి సో ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి మీరు గమనించాలి. మరి ఈ CBT 1 అనేటువంటిది మనకి స్క్రీనింగ్ టెస్ట్ అనేది షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మనకి CBT 2 అనేటువంటిది జరుగుతుందండి. సో ఇక్కడ మనకి గ్యారంటీగా ఏమవుతుంది అంటే మనకి నార్మలైజేషన్ ప్రాసెస్ కూడా ఉన్నది అని చెప్పేసి ఇచ్చాడు. మరి ఇందులో వచ్చేసరికి ప్యాటర్న్ అండ్ సిలబస్ ఫర్ CBT 1. మరి CBT 1కి సంబంధించి మనకి ప్యాటర్న్ ఎలా ఉంది అంటే సో టోటల్గా ఇక్కడ మనకి CBT 1 గురించి మనం తెలుసుకుందాం. ఓకేనా, కంప్యూటర్ బేస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ 1కి సంబంధించి మనకి టైం వచ్చేసరికి ఏమవుతుంది అంటే 60 మినిట్స్. ఓకేనా, ఈ ఎగ్జామ్ అనేది మనకి 1 అవర్ 60 మినిట్స్ అనేది ఎగ్జామ్ జరుగుతుంది. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయంటే 75 క్వశ్చన్స్. ఓకేనా, మీరు గమనించండి, ఇవి 75 క్వశ్చన్స్ అండి. మరి ఏమన్నాడు, ఈచ్ వన్ కంటైన్స్ 1 మార్క్. ఓకేనా, ఈ 75 క్వశ్చన్స్ 75 మార్క్స్. కాబట్టి ఇది ప్యాటర్న్. మరి దీనికి సంబంధించి నెక్స్ట్ ఏం చేశాడు అంటే సో ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఇచ్చాడండి. నెగిటివ్ మార్కింగ్ ఎంత ఉంది అంటే 1/3. ఓకేనా, మనకి ఇక్కడ 1/3 అనేది మనకి నెగిటివ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి అన్నాడు. మరి ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వన్ నుండి నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ విల్ బీ డన్ ఫర్ CBTC హెల్డ్ ఇన్ మల్టిపుల్ షిఫ్ట్స్ అన్నాడు. మనకి నెంబర్ ఆఫ్ షిఫ్ట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి నార్మలైజేషన్ ప్రకారం షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. మరి దీనికి క్వాలిఫై మార్క్స్ మనకి మినిమం ఎంత ఉండాలి అంటే అన్రిజర్వ్డ్ అనుకోండి మనకి 40% మార్క్స్ ఉండాలి. ఓకేనా, జనరల్ కేటగిరీ వాళ్ళకి 40% అండ్ EWS. అలానే OBC నాన్ క్రిమియర్ లేయర్కి 30% మార్క్స్ రావాలి. అలానే నెక్స్ట్ ఇక్కడ SC క్యాండిడేట్స్కి 30% మార్క్స్ రావాలి. అలానే ST క్యాండిడేట్స్కి ఏమో 25% మార్క్స్ రావాలి అని చెప్పేసి అన్నాడు. సో ఇవి మనకి జస్ట్ మినిమం మనకి క్వాలిఫై మార్క్స్. ఇవి క్వాలిఫై అయినట్లయితేనే మనం ఏం చేస్తారు, ఇక్కడ CBT 2కి మీరు అర్హత సాధించినట్టు అవుతుంది. మరి దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ గమనిద్దాము. మరి ఇక్కడ మనకి సిలబస్ అండి. మరి ఒక్కసారి CBT సంబంధించి మనకి CBT 1కి సంబంధించి సిలబస్లో సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే మ్యాథ్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి మ్యాథ్స్ అండి. సెకండ్ వన్ వచ్చేసరికి మెంటల్ ఎబిలిటీ అంటే మనకి ఇది రీజనింగ్ సబ్జెక్ట్. ఓకేనా, సెకండ్ వన్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే రీజనింగ్.
తర్వాత జనరల్ సైన్స్ జిఎస్, ఓకేనా, జనరల్ సైన్స్, తర్వాత జిఏ జనరల్ అవేర్నెస్ అంటే ఇక్కడ సోషల్ స్టడీస్. ఇలా మొత్తం మనకు వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఇక్కడ సిలబస్లో వచ్చేసరికి టోటల్గా మనకి 4 సబ్జెక్ట్స్ అనేటువంటివి ఉంటాయి, మీరు గుర్తుపెట్టుకోండి. మరి ఈ సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి సో ఈ సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్కి సంబంధించి మనకి ఇక్కడ క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. సో ఆ సిలబస్ని మీరు ఒక్కసారి ఇక్కడ గమనించగలరు. సో ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏం చేశాడు అంటే నెంబర్ సిస్టమ్, నెక్స్ట్ బాడ్ మాస్ రూలు, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, రేషియో, ప్రపోర్షన్స్. సో ఇలా మనకి లాస్ట్లో ఎక్సెట్రా అన్నాడు. అంటే ప్రతి చాప్టర్ కూడా మీరు గ్యారెంటీగా చదువుకోవాల్సిందే, కాబట్టి ఇందులో మనకి ఏ చాప్టర్ను కూడా మీరు వదిలేయడానికి కుదరదు. అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మెంటల్ ఎబిలిటీ అంటే మనకి రీజనింగ్ అండి. రీజనింగ్లో కూడా చూడండి మనకి అనాలసీ, ఆల్ఫాబెటికల్ అంటే నెంబర్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అని ఇలా మొత్తం కూడా మనకి రీజనింగ్కి సంబంధించినటువంటి టాపిక్స్ కూడా మొత్తంగా ఇచ్చారండి. కాబట్టి అవి కూడా మనం మొత్తం చదువుకోవాల్సిందే. అలానే జనరల్ సైన్స్ వచ్చేసరికి మనకి 10th స్టాండర్డ్ సరిపోతుంది అని చెప్పేసి ఇచ్చాడు. మరి నెక్స్ట్ జనరల్ అవేర్నెస్లో కల్చర్ అఫేర్స్, నెక్స్ట్ కరెంట్ అఫేర్స్, నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, కల్చరు, నెక్స్ట్ పర్సనాలిటీస్, ఎకనామిక్స్, పాలిటిక్స్ అండ్ అదర్ సబ్జెక్ట్ ఆఫ్ ఇంపార్టెన్స్ అని చెప్పేసి ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ మనకి ప్రతి సబ్జెక్టు కూడా మనకి గ్యారెంటీగా ఇది కూడా మనం కంపల్సరీగా చదవాల్సిందే. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ CBT 2కి వెళ్ళినప్పుడు మరి CBT 2 అనేటువంటిది ఎలా ఉంటుందో చెక్ చేద్దాం. మరి ఇక్కడ CBT 2కి సంబంధించి మనకి సో ఇక్కడ ఇచ్చారంటే మనకి ఇవేమవుతున్నాయి అంటే 2 పార్ట్స్గా ఉంటుంది, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి అని చెప్పేసి. మరి పార్ట్ ఏ అండ్ పార్ట్ బికి సంబంధించి మనకి సో ఇక్కడ మనకి సిలబస్ కూడా ఇవ్వడం జరిగిందండి పార్ట్ ఏకి, అలానే నెక్స్ట్ పార్ట్ బికి సంబంధించి. మరి పార్ట్ ఏలో ఏమున్నాయంటే మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్. కాబట్టి ఇలా మనకి ఇక్కడ సబ్జెక్ట్స్ వచ్చేసరికి 3 సబ్జెక్ట్స్ ఇచ్చాడు. అలానే ఇక్కడ మనకి సిలబస్ ఫర్ పార్ట్ 2కి సంబంధించి కూడా మనకి సో ఇక్కడ సిలబస్ అనేటువంటిది మెన్షన్ చేయడం జరిగిందండి. అయితే ఇక్కడ పార్ట్ 2కి సంబంధించి నోట్ అని చెప్పేసి ఇలా ఇచ్చాడు మనకి. ఇవి ఓన్లీ క్వాలిఫైడ్ మాత్రమే, 35% ఆఫ్ ఆల్ క్యాండిడేట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కేటగిరీ. సో ఇక్కడ మనకి క్వాలిఫై పర్సంటేజ్ అనేటువంటిది ఉండాలి అని చెప్పేసి అంటున్నాడు. మరి సిలబస్ వచ్చేసరికి సేమ్ CBT 1లో ఏదుందో CBT 2లో కూడా మనకి ఇక్కడ అర్థమెటిక్ అండ్ రీజనింగ్కి సంబంధించి సేమ్ ఇచ్చాడు. కాకపోతే ఇక్కడ మనకి ఇంకోటి ఏంటి అంటే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి కోర్ సబ్జెక్ట్ అనేది కూడా ఉంటుంది. మరి ఈ CBT 2కి సంబంధించి మనకి సో ఇక్కడ నుండి మనకి డ్యూరేషన్ వచ్చేసరికి 2 hours and 30 minutes. ఓకే, ఇది మొత్తం మనకి 2.5 hours ఎగ్జామ్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని అంటే 175 క్వశ్చన్స్. మరి ఈ 175 క్వశ్చన్స్లో ముందు పార్ట్ ఏ వచ్చేసరికి మనకి ఏమవుతుంది అంటే 90 minutes. ఓకేనా, 90 minutes 100 క్వశ్చన్స్ అని చెప్పేసి అన్నాడు. మరి నెక్స్ట్ పార్ట్ బి వచ్చేసరికి 60 minutes. మరి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని అంటే 75. కాబట్టి టోటల్గా ఎన్ని ఉన్నాయండి మనకి 175 క్వశ్చన్స్ అనేటువంటివి మనకి ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి నెక్స్ట్ వన్ నుండి మనకి సో ఇక్కడ పార్ట్ బిలో క్వాలిఫైయింగ్ టెస్ట్ CBT 2 అనేటువంటిది కూడా మనకి సో ఇక్కడ మనకి గ్రూప్ ట్రేడ్ వైజ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ట్రేడ్కి సంబంధించి మనకి సబ్జెక్ట్స్ ఏముంటాయి అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ చెప్పాం కదా మనకి కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేటువంటిది కూడా జరుగుతుంది. CBT 1, CBT 2 అయిపోయిన తర్వాత సో కంప్యూటర్కి సంబంధించినటువంటి టెస్ట్ అనేటువంటిది కూడా జరగడం జరుగుతుంది. సో ఆ టెస్ట్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేశాడండి. మరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి సో ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉన్నదని చెప్పేసి అన్నాడు. సో నెక్స్ట్ వన్ నుండి ఇక్కడ మనకి అప్లికేషన్స్ ఎలా అప్లై చేయాలనేటువంటి చెప్పాం కదా ఆల్రెడీ ఆన్లైన్ మోడ్లో ఉంటుందండి. కానీ ఇక్కడ మీరు ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే నెంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, అప్లికేషన్స్ మనకి ఎలా అప్లై చేయాలి, సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ సబ్జెక్ట్స్ సిలబస్ ఎలా ఉంది అనేది మీరు క్లియర్ కట్గా తెలుసుకున్నట్లయితే ఇక సో మీ ప్రిపరేషన్ అనేటువంటిది ఇక గ్యారెంటీగా స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనకి నెంబర్ ఆఫ్ పోస్టులు అప్రాక్సిమేట్లీ మనకి ఇక్కడ 9,970 అంటే మనకి సో చాలా మంచి ఫిగరే. కాబట్టి కంపల్సరిగా ఈ నోటిఫికేషన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని గ్యారెంటీగా సక్సెస్ అవ్వాలి కోరుకుంటూ మీ అందరికీ మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి ఆల్ ది బెస్ట్.